శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల గర్భాలయం. రచన నండూరి శ్రీనివాస్ గారు. ఇది స్వాతి మంత్లీగా 2009లో వచ్చింది. చాలా బాగా ప్రసిద్ధి చెందిన నవల. సస్పెన్స్ థ్రిల్లర్ కూడా. మీకందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మొదలు పెట్టబోతున్నాను. మీ శ్రీ. గర్భాలయం. రాతి స్తంభాలకి చేతనత్వం కలిగించి సరిగమ పదునిసలు పాడించగల కళాభూమి అది. ఎదురులేని విజయాలతో ఏలబడిన విజయనగరపు వీరభూమి అది. వేటకుక్కల్ని కుందేళ్లు తరిమిన క్షాత్రభూమి అది. కృష్ణరాయల కళాతృష్ణకి, తురుష్కుల పైశాచికత్వానికి సాక్ష్యంగా ఈనాటికి నిలిచి ఉన్న హంపీలో అప్పుడే తూర్పు తెల్లారింది. హొస్పేట నుంచి వచ్చిన బస్సులు బస్టాండ్లు నిలవడమే పాపం. గైడ్లు, ఆటో వాళ్ళు కస్టమర్ల కోసం వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. హోటళ్ల వాళ్ళు వేడివేడి టిఫిన్ల లిస్టు ఏకరువు పెడుతూ మా హోటల్కి రండి అంటే మా దానికి రండి అంటూ టూరిస్టులని ఊపిరి సలపనీయడం లేదు. సరిగ్గా అప్పుడే దుమ్ము లేపుకుంటూ ఒక సుమో వచ్చి ఆగింది. అందులోంచి 2 తెలుగు ఫ్యామిలీలు, వాళ్ళ పిల్లలు, ముసలివాళ్ళు కిందికి దిగారు. ముందు సీట్లోంచి నంజుండప్ప కూడా దిగాడు. వాళ్ళు దిగడమే తరువాయి. గైడ్లు వాళ్ళు ఆగిన వైపుకి పరిగెత్తుకుని రావడం మొదలుపెట్టారు. గైడ్లకి హంపీలో ఉన్నంత గిరాకీ, ఆదాయం ఇంకే టూరిస్ట్ ప్లేస్లోనూ ఉండవు. బహమనీ సుల్తాన్లు రాయల ధాటికి ఎదురు నిలవలేక తోక ముడిచి పారిపోయి ఆయన మరణానంతరం ప్రతాపమంతా ఆ దేవాలయాల మీద చూపించారు. వాటిని సర్వనాశనం చేశారు. కానీ ఇప్పటికీ ఆ శిథిలాల వెనక ఎన్నో రహస్యాలు, మరెన్నో వింతలు. చూసేవాళ్ళకి కళాదృష్టి ఉండాలే కానీ వారం రోజుల పాటు చూసినా తరగని శిల్ప సంపద ఉందక్కడ. సుమోలోంచి దిగిన వాళ్ళని గైడ్లు చుట్టుముట్టేశారు. సార్, మీరు తెలుగోళ్లలో ఉన్నారు. తెలుగు నాకంటే బాగా వచ్చిన గైడ్ మీకు హంపీలో దొరకడు. మామూలుగా అందరి దగ్గర 2000 తీసుకుంటా, మీకు మాత్రం 1500కే అన్నీ చూపిస్తా. రండి సార్ ప్లీజ్ అంటూ వాళ్ళ చేతుల్లో బ్యాగ్ చొరవగా తీసుకొని ఒక గైడ్ నడవడం మొదలుపెట్టాడు. ఆ తెలుగు వాళ్ళకి ఏం చేయాలో తెలియక నంజుండప్ప వైపు అమాయకంగా చూశారు. నంజుండప్ప ఆ గైడ్ చేతుల్లోంచి బ్యాగ్ లాగేసుకొని, మేము రాజు కోసం వెయిట్ చేస్తున్నామప్ప. రాజు వచ్చేవరకే ఈడనింకా పోయేదిలే, నువ్వు పోయి రాజుని తోలుకురా అన్నాడు కన్నడ యాసలో. ఓ, మీరు కూడా ఆ రాజుగాడి పార్టీయేనా? సరే, వాడు వచ్చే వరకు ఇక్కడే ఏడవండి అంటూ ఆ గైడు చిరాగ్గా వెళ్ళిపోయాడు. ఆ మాటలు విని ఆ పక్కన నించున్న హోటల్ కుర్రాడు, సార్, రాజు అన్న వచ్చేలోపు మా హోటల్లో టిఫిన్ చేయండి సార్, వేడివేడిగా ఉంది అంటూ వాళ్ళ వెనకాల పడ్డాడు. మా టిఫిన్లు అయిపోయాయి కానీ ఇంతకీ రాజు ఏ టైంకి వస్తాడ్రా? అప్పుడే ఏడవుతోంది. నంజుండప్ప వాచి వైపు చూసుకుంటూ అడిగాడు. అదిగో సార్ వచ్చేస్తున్నాడు అంటూ ఆ కుర్రాడు హంపీ బజార్ వైపు వేలు చూపించాడు. దూరంగా రాజు నడుచుకుంటూ వస్తున్నాడు. 6 అడుగుల ఎత్తు, దానికి తగ్గ లావు, గిరిజాల జుట్టు, తల మీద తాటాకులతో చేసిన కౌబాయ్ టోపీ, 25 ఏళ్లలోపు వయస్సు, మొహంలో నిర్లక్ష్యంతో కూడిన ఒక రకమైన కాన్ఫిడెన్స్. అది చూసి అతడంటే ఎవ్వరికైనా ముచ్చటేస్తుంది. ఓ, రాజంటే ఈ కుర్రాడా? నువ్వు ఉదయం నుంచి చెప్తున్న తీరు చూసి వాడెవడో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న గైడ్ అనుకున్నాను. గుంపులోంచి ఒక 60 ఏళ్ల పెద్ద ఆయన అన్నాడు. ఆయన పేరు శర్మ. ఈలోపు రాజు అక్కడికి వచ్చాడు. రాజుని చూస్తూనే అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ ఉత్సాహంగా ముందుకొచ్చారు. వాళ్లల్లో సంవత్సరం క్రితం చూసిన వాళ్ళని కూడా పేరు పెట్టి అతను పలకరిస్తుంటే అతడి జ్ఞాపక శక్తి, వ్యాపార దక్షత చూసి శర్మ ఆశ్చర్యపోయారు. నమస్కార ನಂಜುಂಡಪ್ಪನವರೇ, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? రాజు కన్నడలో అడిగాడు. నంజుండప్ప బళ్ళారిలో ట్రావెల్ ఏజెంటు. అతడు ఎవ్వరిని హంపి తీసుకొచ్చినా రాజుకే అప్పచెప్తాడు. బాగుండా రాజు, ఇదిగో వీళ్ళు తెలుగు వాళ్ళు, విజయవాడ నుంచి వచ్చుండారు. దగ్గరుండి అన్ని జాగ్రత్తగా చూసుకో, హంపి అంతా చూపించు. నేను సాయంకాలం వచ్చి వీళ్ళని తోలుకుపోతా. ఓహ్, తెలుగు వాళ్ళా? ఇంకేం, నేను జాగ్రత్తగా చూసుకుంటాలేండి, సాయంత్రం కలుద్దాం అన్నాడు రాజు ఉత్సాహంగా. నంజుండప్ప వెళ్ళిపోగానే అక్కడే ఆగి ఉన్న ఒక టెంపో ట్రావెలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పడుకున్న డ్రైవర్ని నిద్రలేపాడు. 2 నిమిషాలు మాట్లాడి డ్రైవర్ దగ్గర తాళాలు తీసుకుని క్లీనర్ కుర్రాన్ని ఎక్కించుకొని వీళ్ళున్న చోటుకి బండి తీసుకొచ్చాడు. అక్కడ ఆగి ఉన్న ఫ్యామిలీలు అందరూ ఎక్కాక, ముందు మనం ఆనెగొంది కోట చూసొచ్చేద్దాం, అదొక్కటే చాలా దూరం, ఆ తర్వాత ఇక్కడున్నవన్నీ పక్కపక్కనే కాబట్టి చూసేయొచ్చు అంటూ బండి గేర్ వేశాడు. అప్పుడు శర్మగారు, రాజు, ఏముంది ఆ కోటలో అని అడిగారు. ఏముంది అంటారేమిటి సార్, అది విజయనగర సామ్రాజ్యానికి పునాది. జంబుకేశ్వరుడనే చిన్న రాజు మహమ్మద్ బిన్ తుగ్లక్కి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన ప్లేస్ సార్, చూస్తారుగా
అంటూ బండి ముందుకు పోనిచ్చాడు. అరగంటలో వాళ్ళు ఆనెగొంది చేరుకున్నారు. వాళ్ళకి ఆ కోట విశేషాలు వివరించి అక్కడికి కొంచెం దూరంలో ఉన్న పంపా సరస్సు, శబరి ఆశ్రమం, తుంగభద్ర మధ్యలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల సమాధి చూపించాడు. అవన్నీ చూసి వాళ్ళందరి మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి. ఫోటోలు తీసుకుని వాళ్ళందరూ కెమెరాలు బయటికి తీశారు. శర్మగారి భార్య క్యామ్కార్డర్ బయటికి తీసింది. రాజు ఆశ్చర్యంగా వాళ్ళని సమీపించి, ఇదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది అని అడిగాడు. ఆయన నవ్వుతూ, ఇది డిజిటల్ వీడియో కెమెరా రాజు, మా అబ్బాయి అమెరికా నుంచి పంపించాడు. ఇందాకటి నుంచి నువ్వు చెప్పిన విశేషాలన్నీ ఇందులో ఎక్కించాం అన్నారు. అదేమిటి సార్, వీడియో కెమెరా అంటే ఇంత పెద్దగా ఉంటుంది కదా, ఇదేమో సిగరెట్ పెట్టేంత ఉంది, మరి పెద్ద దాంట్లో వచ్చినంత బాగా ఇందులో బొమ్మలు వస్తాయా? ఆయన నవ్వుతూ, దీంట్లో సినిమా కూడా తీయొచ్చు రాజు. సర్లే, వెళ్ళేటప్పుడు ఈరోజు తీసిన వీడియో అంతా నీకు ఒక సీడీలో రాసిమ్మని మా వాడికి చెప్తాలే అంటూ అక్కడే నించున్న వాళ్ళ మనవడికి ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు. రాజు సంతోషంతో థ్యాంక్ యూ సార్ అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి, 10 నిమిషాల్లో బండి బయలుదేరుతుంది, అందరూ ఫోటోలు తీసుకుని తొందరగా వచ్చేయండి అని చెప్పి బండి దగ్గరికి వెళ్ళి ఒక సిగరెట్ వెలిగించాడు. 4 దమ్ములు లాగి బండి ఎక్కడానికి డోర్ తాళం తీయగానే బుస్సుమని ఏదో శబ్దం వినిపించింది. చెవులు రిక్కించి విన్నాడు. నిజమే, బండిలోంచి సన్నగా శబ్దం వస్తోంది. ఎక్కడైనా పాము దూరిందేమోనని అతడికి అనుమానం కలిగింది. ఆలస్యం చేయకుండా గబగబా బండిలోకెక్కి నెమ్మదిగా నడుస్తూ ప్రతి సీటు కింద తొంగి చూడటం మొదలుపెట్టాడు. సరిగ్గా 3వ సీటు దగ్గరికి వచ్చేసరికి ఆశ్చర్యపోయాడు. వినిపించింది పాము బుస కాదు, చిన్న కుర్రాడి ఊపిరి. ఒక 3 ఏళ్ల పిల్లాడు సీటు కింద ముడిచిపెట్టుకుని పడుకొని ఉన్నాడు. ఒంటి చుట్టూ హరేరామ శాలువా కప్పి ఉంది. పిల్లాడిని సీట్లో పడుకోబెట్టకుండా కింద ఎవరు పడుకోబెట్టుంటారా అని ఆశ్చర్యంతో రాజు వాణ్ణి చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పటిదాకా నిద్రపోతున్న పిల్లాడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూసి కయ్యిమని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పటికే అందరూ రాయల సమాధి చూసి వెనక్కి తిరిగి వస్తున్నారు. రాజు కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అదేంటండి, పిల్లాడిని అలా సీటు కింద వదిలేసి వచ్చేస్తారా? ఎవరి పిల్లాడు? వెంటనే వచ్చి తీసుకోండి అని అరిచాడు. తల్లులందరూ తమ పిల్లలు పక్కనే ఉన్నారా లేదా అని ఒకసారి చూసుకున్నారు. ఎవ్వరూ ముందుకు రాలేదు. మావాడు కాదంటే మావాడు కాదు అని అందరూ అనేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. తను వ్యాన్ ఆపి ఆనెగొంది వెళ్ళొచ్చేసరికి ఎవరి పిల్లాడైనా పొరపాటున వ్యాన్ ఎక్కాడేమోనని అక్కడికి వచ్చిపోయే వాళ్ళని, షాపుల వాళ్ళని గబగబా ఆరా తీశాడు. ఎవ్వరూ అలాంటి పిల్లాడిని ఉదయం నుంచి ఆ ప్రాంతంలో చూడలేదని చెప్పారు. పిల్లాడు ఇంకా గుక్కపట్టి ఏడుస్తూనే ఉన్నాడు. మధ్య మధ్య తాత తాత అంటున్నాడు. రాజు వాడిని సముదాయిస్తూ క్లీనర్తో, ఒరేయ్, రాత్రి మీరు బస్టాండ్లో ఆపి ఉంచినప్పుడు ఎక్కాడేమోరా అన్నాడు. లేదన్నా, నేను రాత్రి బండి 10 వచ్చేసింది. అప్పటి నుంచి బండిలో నేనే ఉన్నాను. రాత్రి పోకిరి సినిమా వేసుకొని చూసి అదయ్యాక లోపలే పడుకున్నాను. బండి ఎక్కినప్పటి నుంచి లోపల లాక్ చేసి ఉంది, ఎవరూ ఎక్కే ఛాన్స్ లేదు. కుర్రాడు ఏడు పాపట్లేదు. రాజు వాడిని బుజ్జగిస్తూ, నీ పేరేంట్రా కన్నా అని నెమ్మదిగా అడిగాడు. వాడు గొంతు పెంచి ఏడవటం మొదలుపెట్టాడు. పోనీ మీ అమ్మ నాన్న ఎవరో చెప్పు. వాడికి తెలుగు రాదేమో అనుకొని అన్ని భాషల్లోనూ అడిగి చూశాడు. వాడు మాత్రం ఏడు పాపలేదు. రాజు వచ్చిపోయే వాళ్ళందరి వైపు పరిశీలనగా చూస్తున్నాడు. ఈలోపు వ్యాన్లోకి ఎక్కిన ప్రయాణికులు అసహనంగా, రాజు ఎంతసేపు చూస్తావు, వాడిని అక్కడ షాపుల దగ్గర వదిలేసి గమ్మున బండితి అని అరిచారు. రాజుకి ఏం చెయ్యాలో పాలు పోలేదు. పిల్లాడిని వదిలేయడానికి మాత్రం మనసొప్పలేదు. క్లీనర్ జాలిగా, అన్నా, ఎవరో బిచ్చగాడి కొడుకై ఉంటాడు, పెంచలేక ఇక్కడ వదిలేశారేమో అన్నాడు. రాజు కుర్రాడిని పరిశీలనగా చూసి, లేదురా, వీడిని చూస్తే అలా లేడు. ఈ బట్టలు, శాలువా చూడు, మొహాన బొట్టు చూడు. వదిలేయదలుచుకున్న వాళ్ళైతే శాలువా కప్పి వెళ్ళరు కదా, ఖచ్చితంగా ఎవరి పిల్లాడో తప్పిపోయాడు అని ఒక క్షణం ఆలోచించి, ఇందాక నేను దిగుతూ బండి లాక్ చేసి వచ్చానురా, అందుకని వీడెక్కే అవకాశం లేదు. నువ్వేమో రాత్రంతా బండిలోనే ఉన్నానంటున్నావు. అంటే బండి స్టాండ్లో పెట్టి నువ్వు ఎక్కేలోపు వీడి ఇందులోకి వచ్చాడన్నమాట. బహుశా వీడి గురించి స్టాండ్లో ఎవరికైనా తెలుసుంటుందేమో. సర్లే పద అంటూ షాపుల దగ్గర ఒకసారి ఆగి, నేను విఠలాలయానికి వెళ్ళి అక్కడి నుంచి హంపి వెళ్ళిపోతాను. వీడి కోసం ఎవరైనా వెతికితే హంపి స్టాండ్కి రమ్మని చెప్పండి అని చెప్పి బండి వైపు నడిచాడు. కుర్రాడు చేతుల్లో నిలవకుండా గింజుకుంటూ పెద్ద పెట్టున ఏడుస్తున్నాడు. రాజు వాడిని క్లీనర్ కప్పజెప్పి బండి స్టార్ట్ చేశాడు. హంపి ఊళ్ళోకి పోనిస్తూ దారిలో విఠలాలయం దగ్గర ఆపాడు. అక్కడ అందరినీ దిగమని చెప్పి కుర్రాడిని క్లీనర్ చేతుల్లోంచి తీసుకున్నాడు. వాడు మాత్రం ఏడుపు ఆపడం లేదు. ప్రయాణికులందరినీ లోపలికి తీసుకెళ్తూ, ఇదే హంపీలోకెల్లా అద్భుతమైన దేవాలయం. హంపి అనే పేరుకే చిహ్నంగా నిలిచిపోయిన ఏకశిలా రథం ఉన్నది ఇక్కడే అంటూ లోపలికి దారి తీశాడు. చిత్రం,
అప్పటిదాకా ఏడుస్తూ గింజుకుంటున్న కుర్రాడు కాస్త ఆ మాటలు వినగానే మంత్రం వేసినట్టు ఏడుపు ఆపేశాడు. వాడు సడన్గా ఏడుపు ఆపేయడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఒక పెద్ద కష్టం తీరినట్లయింది. సంతోషంతో అందరికీ గుడి చూపిస్తూ ముందుకు నడిచాడు. ఇక్కడున్నన్ని వింతలు విశేషాలు ప్రపంచంలో ఇంకే గుడిలోనూ ఉండవు అన్నాడు. పిల్లాడు సంతోషంతో చప్పట్లు కొట్టాడు. వాడికి ఆ విషయం విని అంత సంతోషం ఎందుకు కలిగిందో రాజుకి అర్థం కాలేదు. వాడిని తీసుకుని నాట్య మండపం అరుగు మీదికి ఎక్కాడు. ఇది రాయల్ నాడు తన చిన్న భార్య కోసం కట్టించిన నాట్య మండపం. ఇక్కడి రాతి స్తంభాలు సరిగమల్ని పలికిస్తాయి. రాళ్ళు సంగీతం పలకడమేమిటా అని ప్రయాణికులందరూ రెప్పార్చకుండా అతడి వైపే చూస్తున్నారు. రాజు కుర్రాన్ని కిందికి దింపి అక్కడ ఒకే స్తంభంలో చెక్కి ఉన్న 7 చిన్న చిన్న స్తంభాలని చేత్తో మీటాడు. సరిగమ పదనిస ఆరోహణం. పక్కనే ఉన్న ఇంకొక స్తంభాన్ని తాకగానే అవరోహణం వినిపించింది. ఇవన్నీ ఒకే శిల నుంచి చెక్కినవి. ఇందులో ఎక్కడా అతుకులు కనిపించవు. చూడండి, టూరిస్టులందరూ మంత్రముగ్ధులై చూస్తున్నారు. ఒకే శిలకి చెందిన 7 భాగాల్లోంచి 7 ఫ్రీక్వెన్సీలలో శబ్దం వినిపించడం ఎవ్వరికీ నమ్మశక్యంగా లేదు. కొంతమంది యువకులు పైకెక్కి ఆ స్తంభంలో అతుకులు కనిపిస్తాయేమోనని పరిశీలనగా చూశారు. అలాంటిదేమీ కనిపించలేదు. ఆశ్చర్యంతో వాళ్ళు కళ్ళు విప్పారాయి. నిజమైన గైడ్కి జనాలు డబ్బులు ఇచ్చినప్పుడు కన్నా కొత్త విషయం తెలుసుకున్న ఆనందం వాళ్ళ కళ్ళలో కనిపించినప్పుడే ఎక్కువ తృప్తి కలుగుతుంది. రాజు సంతోషంగా వాళ్ళని ఇంకోవైపుకి తీసుకెళ్లాడు. కుర్రాడు ఏడవడం పూర్తిగా మానేశాడు. కేరింతలు కొడుతూ రాజు వెనకాలే పరిగెడుతూ ఎత్తుకోమని చేతులు అందిస్తున్నాడు. ఈ వరుసలో చూడండి, 4 స్తంభాలు ఉన్నాయి. వీటిని తాకితే వీణ, ఘటం, జలతరంగం, మృదంగం శబ్దాలు వినిపిస్తాయి అన్నాడు. కుర్రాడు నెమ్మదిగా తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా డమలుకం అన్నాడు. రాజు ఒక క్షణం ఆశ్చర్యంగా వాడి వైపు చూశాడు. అంత చిన్న కుర్రాడికి డమరుకం అనే పదం తెలియడమే ఆశ్చర్యం. మరి ఆ స్తంభాలు చేతులతో తడుతూ ఆ శబ్దాలన్నీ పలికించాడు. అవి స్పష్టంగా ఆ సంగీత పరికరాలని పోలిన నాదాలు పలుకుతూ ఉంటే టూరిస్టులు సంతోషంతో చప్పట్లు చెరిచారు. రాజు మరింత ఉత్సాహంగా వాళ్ళని ఇంకొక వైపుకి తీసుకెళ్లాడు. నాదస్వరం వాయించేవాడి వెనకాల నాగుపాములాగా వాళ్ళందరూ నిశ్శబ్దంగా రాజు వెంట నడిచి అతడి చుట్టూ మూగారు. ఇప్పుడు మీరు నిల్చున్న ప్లేస్లోనే సరిగ్గా వెతికితే ఒక అద్భుతమైన రాయి కనిపిస్తుంది. ఒకే రాతిలో 4 శిల్పాలు గల అపూర్వమైన రాయి. వెతకండి చూద్దాం అన్నాడు. అతడి వాక్యం పూర్తయిన వెంటనే అక్కడ పూర్తి నిశ్శబ్దం చోటు చేసుకుంది. అందరూ మాట్లాడటం మర్చిపోయి వెతకడంలో పడిపోయారు. కుర్రాడు ఆ పక్కనే కూర్చుని ఆడుకుంటున్నాడు. తనలో తనే నెమ్మదిగా ఒకే లాతిలో 5 శిల్పాలు కల అపూర్వమైన లాయి అన్నాడు. ఈలోపు అందరూ వెతకడం పూర్తయింది. ఎవ్వరికీ దొరకలేదు. అందరూ డీలా పడిన మొహాలతో నువ్వే చెప్పు రాజు, మా వల్ల కాదు అన్నారు. సరే ఇలా రండి, ఇదిగో ఈ రాయే అంటూ చూపించాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అది ఒక 2 అంగుళాల రాయి, మండపం అంచున ఉంది. ఆ చిన్న రాయికి ఎంత ప్రాముఖ్యత అని ఆశ్చర్యపోయారు. అసలు అది ఒక శిల్పమని చూసేవారెవరికి అనిపించే అవకాశమే లేదు. దీన్ని 2 పక్కల అరచేతులతో మూసి చూస్తే దండం పెడుతున్న సింహం కనిపిస్తుంది. రాజు 2 చేతులు పెట్టి చూపించేసరికి అందరూ సంతోషంతో కళ్ళు ఇంత చేసుకుని చూశారు. పైన కింద మూసేసి చూస్తే పిల్లని ఎత్తుకుంటున్న కోతి. అందరూ కన్నార్పకుండా చూస్తున్నారు. ఒక చేత్తో ఎడం పక్కగా మూస్తే పరిగెడుతున్న గుర్రం, అరచేతిని చంద్రవంకలా కప్పి పైనుంచి చూస్తే కప్ప కనిపిస్తుంది. మొత్తం 4 శిల్పాలు చూపించేసి రాజు వెనక్కొచ్చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది చేతులు రకరకాలుగా పెట్టి చూసి తెగ మురిసిపోయారు. కుర్రాడు మాత్రం నెమ్మదిగా తనలో తనే గొణుక్కుంటున్నట్టు గుప్పెల్లో బిగించి చూస్తే శివలింగం అన్నాడు. రాజు ఆ మాటలు విన్నాడు. కానీ ఏదో పసిపిల్లాడి మాటల్లే అని పట్టించుకోలేదు. అందరూ చూడటం అయిపోయింది. కొందరు ఆనందంతో కృష్ణదేవరాయల్ని పొగడుతుంటే కొందరు రాజును చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు. రాజు కుర్రాడిని ఎత్తుకుని గుళ్ళోంచి బయటకు వచ్చేస్తూ వాళ్ళందరికీ ఓపిగ్గా జవాబులు చెప్పాడు. సరిగ్గా అప్పుడే వేరే గైడ్తో వచ్చిన టూరిస్ట్ పార్టీలోని 2 అమ్మాయిలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లా మోగే ఆ 4 స్తంభాల చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్నారు. అదే వరుసలో వీటికి కొంచెం దూరంగా 5వ స్తంభం ఒకటి ఉంది. ఒక అమ్మాయి ఆడుతూ ఆడుతూ దాన్ని తాకగానే అది ఢమరుకంలా మోగింది. రాజు చంకలో కుర్రాడు సంతోషంతో చప్పట్లు చరుస్తూ డమలుకం డమలుకం అన్నాడు. రాజు ఆ శబ్దానికి ఒక క్షణం అటు చూశాడు. కానీ బయటికి వచ్చేసే హడావిడిలో పెద్దగా గమనించలేదు. ఆ విషయమే కానీ రాజు అప్పుడే గమనించి ఉంటే పక్క రోజు జరిగే ఒక ప్రమాదం నుంచి ఆ కుర్రాడు తప్పించుకొని ఉండేవాడు. రాజు విఠలాలయం నుంచి బయటకు వచ్చి అందరినీ ఎక్కించుకొని బస్సు స్టార్ట్ చేశాడు. అదేం చిత్రమో గాని అప్పటిదాకా ఆడుకున్న కుర్రాడు మళ్ళీ గుక్క పెట్టి ఏడవటం మొదలుపెట్టాడు.
విఠలాలయం బయట తులాభారం, పురంధరదాసు గుడి చూపించి వాళ్ళందరినీ తీసుకుని విరూపాక్ష ఆలయానికి బయలుదేరాడు. దారిలో గజశాల, లోటస్ మహల్ చూపించి ఆ పక్కనే ఉన్న అష్టకోణపు పుష్కరిణి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ పుష్కరిణిని నల్లరాతి కళ్యాణి అంటారు. అది 1980లో పురావస్తు తవ్వకాల్లో బయటపడిన అద్భుత కళాఖండం. అంత అందమైన పుష్కరిణి ఇక ప్రపంచంలోనే ఉండదంటే అతిశయోక్తి కాదు. మళ్ళీ షరా మామూలే. అవన్నీ చూపిస్తున్నప్పుడు సంతోషంగా కేరింతలు కొడుతూ ముద్దు ముద్దు మాటలు చెప్పిన కుర్రాడు బండిలోకి ఎక్కించగానే క్యారమని ఏడుపు లంకించుకున్నాడు. బండి నడుపుతూనే వాడికి ఏవేవో కథలు కబుర్లు చెప్పడానికి ప్రయత్నించినా ఏడుపు మాత్రం ఆపలేదు. రాజుకి ఒక విషయం అర్థమైంది. హంపీకి సంబంధించిన విషయాలు చెప్తే మాత్రమే వాడు ఏడుపు ఆపుతాడు. మిగతా అప్పుడు వాడి చేత ఏడుపు ఆపించడం తన తరం కాదు. అంటే వాడి జీవితానికి హంపీకి ఏదో సంబంధం ఉందన్నమాట. బండి సరాసరి విరూపాక్ష ఆలయానికి ముందు ఆపాడు. అప్పటికే మధ్యాహ్నమైంది. భోజనాలు చేసేవాళ్ళు చేసేసొచ్చేయండి, ఒక అరగంటలో విరూపాక్ష ఆలయానికి బయలుదేరదాం అన్నాడు. అప్పటికే జనాలు మంచి ఆకళ్ల మీద ఉన్నారేమో. ఆ మాట వినగానే ఆవురావురమంటూ హోటళ్ల మీద సింహాల్లా కలయబడ్డారు. రాజు కుర్రాన్ని తీసుకుని హోటల్లోకి వెళ్తుంటే, ఏంది మావోయ్, కలిసొచ్చే కాలం వచ్చిందా ఏంది అని వినిపించింది. తలెత్తి చూశాడు. ఎదురుగా నవ్వుతూ మళ్ళీ పువ్వుల షాపులో కూర్చుని దండ కడుతోంది. ఆమె షాపు వైపు నడుస్తూ, ఏంటే నీ గోల అన్నాడు. మరేం లేదులే మావా, నడిసే పిల్లాన్ని ఎత్తుకుని తిరుగుతుంటేనూ కలిసొచ్చే కాలం వచ్చిందేమోనని అడిగా అంది. రాజు చిరునవ్వు నవ్వాడు. ఎవరి పిల్లాడో తప్పిపోయాడే, ఉదయం నుంచి ఎవరైనా వెతుక్కుంటూ వచ్చారా? నిజంగానే తప్పిపోయిందా, లేక ఆనేగొందులో సిన్నిళ్ళు ఏదైనా పెట్టావా? చిన్నీళ్ళు పెట్టి అదృష్టం కూడానా నువ్వు చంపేయవు అన్నాడు. మరి నా మామని ఎవరైనా ఎగిరేసుకుపోతే సంపైక సూత్తూ ఊరుకుంటానేంటి అంది మళ్ళీ ఓరగా చూస్తూ. అప్పటిదాకా గుక్క పెట్టి ఏడుస్తున్న పిల్లాడు మళ్ళీ మాటలు వినగానే ఏడు పాపేయడం రాజు గమనించలేదు. హోటల్ బయట నించుని హంపీ బజార్ని వీడియో తీస్తున్న శర్మగారికి వీళ్ల వ్యవహారం అంతా వీడియోలో చిక్కింది. ఆయన నవ్వుతూ రాజును సమీపించి, ఏం రాజు, నీ భార్య అని అడిగాడు. రాజు సిగ్గుపడిపోతూ, దీన్ని ఎవడు చేసుకుంటాడు సార్, దీంతో వేగడం నా వల్ల కాదు అన్నాడు. మళ్ళీ ఉక్రోషంగా, చూడండి బాబు, పద్దాలు సరసాలాడతారు, పెళ్ళి ఊసెత్తేసరికి తప్పించుకుంటాడు, ఇదే తంతు అంది. నేనెప్పుడు సరసాలాడానే, ఇంకేం పనిలేదా నాకు? శర్మగారు నవ్వుతూ, బుకాయించుకు రాజు, మీ మాటలన్నీ ఈ వీడియోలకు ఎక్కించాలే అన్నాడు. మళ్ళీ ఒక్క గెంతుతో షాప్లోంచి బయటకు దూకి సంతోషంతో చప్పట్లు చెరుస్తూ, ఈ సినిమా మాకు కూడా ఇవ్వండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అంది. నేను వెళ్ళేటప్పుడు మీ మావకిస్తాలే, నీకు తీరుకున్నప్పుడల్లా వాడి దగ్గరికి పోయి చూడు. వాడి దగ్గరికి వెళ్తే టీవీ ఆడ చూడినిస్తాడయ్యా, అల్లరిసేసి పంపుతాడు, పానం నిలవనీయడు అని గర్వంగా చెప్పుకుంటూ దుకాణంలోకి వెళ్ళిపోయింది. చెప్తుంటే దాని బుగ్గలు సిగ్గుతో కందిపోయాయి. శర్మగారు నవ్వుకుంటూ భోజనానికి వెళ్ళిపోయారు. ఎవరైనా పిల్లాడి కోసం వెతుక్కుంటూ వస్తే నా దగ్గర ఉన్నాడని చెప్పవే అంటూ రాజు కుర్రాన్ని తీసుకుని హోటల్లోకి నడుస్తున్నాడు. కుర్రాడు మళ్ళీ వైపు వేలు చూపిస్తూ మళ్ళీ అన్నాడు. మళ్ళీ ఆశ్చర్యంతో, మావోయ్, ఈ గుంటడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు మావా, నా పేరు ఈడికిలా తెలుసు, చిత్రంగా లేదు అంది. రాజు వెళ్ళిపోబోతున్నవాడు కాస్త వెనక్కొచ్చి, అందులో విచిత్రమేంటే, నేను నిన్ను పిలిచినప్పుడు వినుంటాడు అన్నాడు. అదేంది మావా, నువ్వు ఇందాకటి నుంచి నన్ను పేరెట్టే పిలవలేదు కదా, వీడికి నా పేరెట్ట తెలిసింది? రాజు ఒక్క నిమిషం ఆలోచించి, ఇక్కడ మల్లెపూలు వేలాడుతున్నాయి కదా, అవి చూసి మళ్ళీ అనుంటాడు, నువ్వేమో నీ పేరనుకొని మురిసిపోతున్నావు అని నవ్వుతూ అన్నాడు. లేదు మావా, ఈయన్ని యాడో బాగా చూసినట్టుంది, ఈయన మొహం చూడు, బాగా ఎరిగిన వాళ్ళకి మళ్ళీ లేదు నీ మొహం, ఇదిగో తోకంటే అదిగో పులంటావు, నువ్వు నోరు మూసుకోవే అని చెప్పి రాజు నవ్వుకుంటూ వచ్చేశాడు. మళ్ళీ బుంగమూతేసుకుని ఉక్రోషంగా చూస్తూ ఉండిపోయింది. పిల్లాడు మాత్రం వెనక్కి చూస్తూ మళ్ళీ అంటూనే ఉన్నాడు. రాజు హోటల్లోకి వెళ్ళి ఒక గ్లాసు పాలు తీసుకుని కుర్రాడికి పట్టడం మొదలుపెట్టాడు. పిల్లాడు ఆకలితో ఉన్నాడేమో, గ్లాస్ అందుకుని ఆత్రంగా తాగుతున్నాడు. రాజు వాడి మొహంలోకి పరిశీలనగా చూశాడు. మళ్ళీ చెప్పిన మాట నిజమే అనిపించింది. వాడిని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది. ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు. రాజు పాలు పడుతుంటే మళ్ళీ అంగట్లోంచి, ఈ పిల్లల పనులన్నీ ఇప్పుడే బాగా అలవాటు చేసుకోమావా, భవిష్యత్తులో పనికొత్తాది అంది కన్ను గీటుతూ. రాజు నవ్వాడు. హంపి బజార్ వీధిలో మల్లిది ఒక పూల దుకాణం. రాజుకి మల్లికి ఏ చుట్టరికమూ లేదు. ఇద్దరూ అనాథలవ్వడమే వాళ్ళని కలిపింది. మళ్ళీ పుట్టి బుద్ధెరిగేసరికి ఒక పువ్వులమ్మే అవ్వ దగ్గర పనిచేస్తూ ఉండేది. ఎవరు తీసుకొచ్చి ఆ ఊళ్ళో వదిలేశారో దానికే తెలీదు.
రోజంతా అవ్వకి సహాయం చేసి అవ్వ పెట్టింది తిని రాత్రికి ఆ అరుగు మీదే పడుకునేది. అవ్వ పోతూ పోతూ తన ఇంటిని షాపుని మళ్ళీ కప్పచెప్పిపోయింది. అప్పటి నుంచి అదే దానికి జీవనాధారం అయ్యింది. మళ్ళీ చాలా అందంగా ఉంటుంది. అమాయకమైన దాని చక్రాల్లాంటి కళ్ళు అద్భుతంగా ఉంటాయి. 3 ఏళ్ల క్రితం ఒకరోజు ఎవరో దాని వెంటపడి అల్లరి పెడుతుంటే రాజు వాడిని 4 తన్ని మళ్ళీని రక్షించాడు. అప్పటినుంచి దానికి రాజంటే ఆరో ప్రాణం. వాణ్ణి చూడకపోతే ఒక్కరోజు కూడా తెల్లారదు. ఒకసారి రాజు ఒళ్ళు తెలియని జ్వరంతో రూమ్లో పడుకుంటే అప్పుడు అతని దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకుంది మళ్ళీ. అప్పటినుంచి అతడికి అదంటే వల్లమాలిన అభిమానమే. వేరే ఎవడైనా దాని మీద కన్నేస్తే చాలు వాడి కళ్ళు పీకేస్తాడు. మళ్ళీ కూడా అంతే, వాడి మీద ఈగ కూడా వాలనివ్వదు. అది వాళ్ళిద్దరి కథ. పిల్లవాడు పాలు తాగడం అయ్యేసరికి అందరి భోజనాలు పూర్తయ్యాయి. రాజు కూడా గబగబా 4 మెతుకులు తినేసి వాళ్ళందరినీ విరూపాక్ష ఆలయానికి తీసుకెళ్లాడు. హంపీలో పూజలు జరుగుతున్న ఆలయం ఇదొక్కటే. ఈ గుడిలో తప్ప మిగతా గుళ్లలో ఎక్కడా దేవుడికి పూజలుండవు. మిగతావన్నీ మ్యూజియం చూసినట్టు చూడటమే. అందుకే చరిత్రకారులు హంపీని ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఓపెన్ ఎయిర్ మ్యూజియం అని పిలిచారు. అప్పటికి పిల్లవాడు రాజుకి బాగా అలవాటైపోయాడు. వాడు ఏడ్చినప్పుడు కూడా ఏం చేస్తే ఏడుపు మానేస్తాడో అర్థం కావడం వల్ల రాజుకి వాడిని చూసుకోవడం మరింత సులభమైపోయింది. పెద్ద గుడిలో విశేషాలు చూశాక వాళ్ళందరినీ పక్కనే ఉన్న త్రికూటాచలం మీదికి తీసుకెళ్లాడు. అప్పటికే చాలా దూరం నడవటం వల్ల భుక్తాయాసం వల్ల జట్టులో ముసలి వాళ్ళందరూ కొండ మొత్తం ఎక్కలేక మధ్యలో ఉన్న మండపంలో చతికిలపడ్డారు. అది గమనించిన రాజు వాళ్ళని ఉత్సాహపరచడానికి, ఇక్కడున్న పెద్దవాళ్ళందరినీ ఇప్పుడు నేనొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి అన్నాడు. అందరూ రాజు వైపు ఆతృతగా చూశారు. శర్మగారు ఆసక్తిగా వీడియో తీస్తున్నారు. రాజు అక్కడున్న అందమైన జైన దేవాలయం చూపిస్తూ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఒక గొప్ప భక్తిరస చిత్రాన్ని చాలా వరకు హంపీలోనే తీశారు. ఈ గుడి దగ్గర ఒక పాట కూడా తీశారు. అదేమిటో చెప్పుకోండి చూద్దాం అన్నారు. ఒక ఆవిడ వెంటనే లేచి మంచి మనసులు అహో ఆంధ్రభోజ పాట అంది. పక్కనున్న ఆమె భర్త, నీ మొహం, మంచి మనసులు భక్తి సినిమా ఏమిటే, బూర తక్కువదానా, నోరు మూసుకుని ఏడవచ్చుగా, ప్రతి దాంట్లోనూ వేలు పెట్టకపోతే అన్నాడు. అందరూ పగలబడి నవ్వారు. సరే, మీకు 1 నిమిషం టైం ఇస్తున్నాను, ఎవరు చెప్పగలరో చూద్దాం అన్నాడు. అందరూ ఆలోచనలో పడ్డారు. కొందరు చెంచులక్ష్మి అని, కొందరు కృష్ణార్జున యుద్ధం అని నోటికొచ్చినవి చెప్పారు. అప్పటికే కుర్రవాడు పక్కనే ఉన్న రాయి మీద కూర్చుని భక్త తుకాలాం తుకాలాం అంటూ చప్పట్లు కొట్టడం ఎవ్వరూ గమనించలేదు. రాజు 1 నిమిషం చూసి ఎవ్వరూ చెప్పడం లేదని నిర్ధారించుకున్నాక, సరే నేనే చెప్పేస్తున్నా, భక్త తుకారాం సినిమా శ్యామసుందర ప్రేమ మందిర అనే పాట ఇక్కడే తీశారు అన్నాడు. ముసలి వాళ్ళందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. వెంటనే ఇందాకటావిడ, నిజమే నాయన, నాగేశ్వరరావు బుద్ధిగా కూర్చుని అభంగాలు రాసుకుంటుంటే కాంచన వచ్చి కవ్విస్తూ పాడుతుంది, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అంది. అందరూ అలసట మర్చిపోయి మళ్ళీ సంతోషంగా కొండెక్కడం మొదలుపెట్టారు. రాజు నవ్వుకుంటూ బాబు కోసం చుట్టూ చూశాడు. శర్మగారు భార్య కొండెక్కకుండా మండపం దగ్గరే ఆగిపోయి ఏదో వెతుక్కుంటున్నారు. పిల్లాడు చప్పట్లు కొడుతూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్తున్నాడు. రాజు ఆతృతగా వెనక్కొచ్చాడు. తాళాలు ఎక్కడ పెట్టారండి? ఆవిడ ఆందోళనగా అడిగింది. పిల్లవాడు చప్పట్లు కొడుతూ గొడవ చేస్తున్నాడు. రాజు వాడిని ఎత్తుకొని, తప్పమ్మా, గొడవ చేయకు అంటూ, ఏమైంది సార్, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు. సూట్ కేస్ తాళం కనిపించడం లేదు రాజు, ఈవిడికి తలనొప్పిగా ఉందట, జండు బామ్ కావాలి, సూట్ కేసులో ఉంది, తాళాలు ఇవ్వండి అని అడిగింది. అప్పుడు చూస్తే సూట్ కేస్ తాళాలు కనిపించలేదు. నేను వచ్చేటప్పుడు జేబులో వేసుకుని వచ్చాను, ఎక్కడైనా పడిపోయాయేమో, ఇంత మంచి ట్రిప్లో ఇదొక్కటే అపశృతి అన్నాడు ఆయన ఆందోళనగా వెతుకుతూ. మీరేమీ కంగారు పడకండి సార్, ఇక్కడే ఎక్కడో పడుంటాయి అంటూ రాజు కూడా వెతకడం మొదలుపెట్టాడు. 2 నిమిషాల్లో మండప మొదట్లో రాజుకి తాళాల గుత్తి కనిపించింది. రాజు సంతోషంగా, సార్ ఇవేనా అంటూ తీసుకొచ్చిచ్చాడు. ఆయన ఆనందంతో థ్యాంక్స్ రాజు అంటూ అందుకున్నాడు. మనిషి జీవితంలో కొన్నిసార్లు కొన్ని సంఘటనలు చాలా కాకతాళీయంగా జరుగుతూ ఉంటాయి. కానీ వాటి ప్రభావం మాత్రం ఎప్పుడో కొన్ని రోజులకో నెలలకో తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. రాజు జీవితంలో ఈ సంఘటన కూడా అలాంటిదే. రాజు వాళ్ళకి గణపతి విగ్రహాలు, నరసింహస్వామి, బడవలింగం, మిగతా చిన్న గుళ్ళని చూపించి బస్టాండ్కి చేరుకునేసరికి సాయంత్రం 6 అయింది. అప్పటికే ఆకాశమంతా మబ్బు మూసేసింది. ఏ క్షణంలోనైనా వర్షం పడేలా ఉంది. ఒక్కొక్కరే హంపి అందాలని విచిత్రాలని నెమరువేసుకుంటూ సంతోషంతో అలసటతో వ్యాన్లోంచి కిందికి దిగారు. రాజు దగ్గరికి వెళ్ళి ఎంత ఇవ్వాలని అడిగితే, మీకు తోచినంత ఇవ్వండి సార్ అంటూ నవ్వుతూ చెప్పాడు.
క్లాస్ కస్టమర్ల దగ్గర చిన్న ట్రిక్ ఉంది. వాళ్ళని బాగా సంతోషపెట్టి డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం డిమాండ్ చేయకుండా నిర్ణయం వాళ్ళకే వదిలేస్తే మామూలుగా ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తారు. ఇది మార్కెటింగ్. చదువుకున్న చాలామందికి కూడా తెలియని అతి చిన్న వ్యాపార సూత్రం. అందరూ వాళ్ళకు తోచినంత తీసి రాజు చేతిలో పెట్టారు. రాజు సంతోషంగా లెక్క పెట్టుకున్నాడు. 3,000కి పైనే వచ్చింది. రోజు కన్నా చాలా ఎక్కువే గిట్టింది. ఈలోపు నంజుండప్ప సుమో తెచ్చి బస్టాండ్లో రెడీగా ఉన్నాడు. శర్మగారు వెళ్ళిపోబోతున్న వాడల్లా ఒక్క క్షణం ఆగి రాజు దగ్గరికి వచ్చి, చాలా బాగా చూపించావు రాజు, వెళ్ళొస్తాను అన్నారు. చాలా థ్యాంక్స్ సార్, మళ్ళీ ఎప్పుడు హంపి వచ్చినా తప్పకుండా నా దగ్గరికి రావాలి. ఆయన ఆత్మీయంగా నవ్వుతూ, ఎందుకు రాను రాజు, నీతో ఒకసారి హంపి చూసిన వాళ్ళెవరైనా నిన్ను మర్చిపోగలరా? నీ సమయస్ఫూర్తి, విజ్ఞానం, హాస్య చతురత, నీ వ్యక్తిత్వం నన్ను చాలా సంతోషపెట్టాయి అన్నారు. రాజు సంతోషంగా, అంతా మా గురూజీ దయ సార్, ఆయనే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దారు. మీరు చెప్పిన థ్యాంక్స్ అన్నీ ఆయనకే చెందుతాయి అన్నాడు. చెప్తుంటే అతడి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర అస్పష్టంగా కదలాడటం శర్మగారు గమనించకపోలేదు. సంతోషంగా ఒక 500 తీసి రాజు చేతిలో పెట్టాడు. రాజు ఆశ్చర్యంతో, అదేంటి సార్, ఇందాక ఇచ్చారు కదా అన్నాడు. ఆయన నవ్వుతూ, అది నీ గైడెన్స్కి, ఇదేమో నీకు అన్నారు. రాజు మొహమాటంగా, రెక్కల కష్టంతో వచ్చేదానికన్నా ఎక్కువ ఆశించకూడదని గురూజీ అస్తమానం చెప్పేవారు సార్, ఈ టిప్పులు నాకొద్దండి అన్నాడు. సాయంత్రం నీరెండ రాజు మొహం మీద పడి ఒక అలౌకికమైన కాంతితో వెలిగిపోయింది. చంకలో కుర్రాడు సంతోషంతో కేరింతలు కొడుతున్నాడు. సర్లేరా, నీ కాకపోతే నీ మరదలికి దానికో చీర కొనిపెట్టు, సంతోషిస్తుంది, కాదనకు అన్నారాయన. చెమ్మగిలిన కళ్ళతో రాజు ఆయన దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని భక్తిగా కళ్ళగద్దుకున్నాడు. రేపు కూడా ఉంటారా సార్? లేదురా, ఈరోజు రాత్రికి కమలాపురం గెస్ట్ హౌస్లో ఉండి రేపు పొద్దున బయలుదేరతాం అంటూ బండి వైపు నడిచాడు. రాజు ఆయన వెళ్ళిన వైపే చూస్తూ నెమ్మదిగా చెయ్యూపుతున్నాడు. బండి స్టార్ట్ అయి వెళ్ళిపోతుంటే ఆయన కిటికీలోంచి తల బయటికి పెట్టి, సీడీ రేపొద్దున్నే మనవడి చేత పంపిస్తా రాజు, నీ భరతలతో కలిసి చూడు అన్నారు. రాజు నవ్వుతూ చెయ్యూపాడు. బండి దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది. చంకలో పిల్లాడు మళ్ళీ ఏడవటం మొదలుపెట్టాడు. రాజుకి వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చింది. గబగబా అక్కడున్న షాపుల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఉదయం నుంచి ఎవరైనా పిల్లాడు తప్పిపోయాడని వెతికారా అని కన్నడలో అడిగాడు. అందరూ అడ్డంగా తలూపారు. వెంటనే ఏదో ఆలోచన మెరుపులా వచ్చినట్టు ఉదయం తనకు వ్యాన్ ఇచ్చిన డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు. వాడు పిల్లాడిని చూసి, ఏందన్నా నీ కొడుకా అని అడిగాడు. రాజు సీరియస్గా వాడి వైపు చూశాడు. వీడు ఉదయం బండిలోనే దొరికాడురా, రాత్రి ఎక్కుంటాడేమో, నువ్వేమైనా చూసావా? మన బండిలోనా అన్నా? లేదన్నా, ఉదయం నువ్వు వచ్చినప్పుడే నిద్రలేవడం చూడలేదనే గుర్తు. నిన్న బండి ఎక్కడికి వెళ్ళింది? నిన్న ఆంధ్ర వెళ్ళిందన్నా, రాత్రి కడప నుంచి వచ్చినా. బండి నువ్వే తీసుకెళ్ళావా లేక వేరే డ్రైవర్ ఎవరికైనా ఇచ్చావా? నీతో పాటు బండిలో ఇంకెవరున్నారు? నేనే తీసుకెళ్ళానన్నా, నాతో పాటు మన క్లీనర్ గార్డు ఉన్నాడంతే, వాడికి ఏదైనా తెలుసుంటుందేమో, అడిగావా? మళ్ళీ కథ మొదటికొచ్చింది. రాజుకి ఏం చేయాలో తెలియక అయోమయంగా అక్కడే నుంచున్నాడు. అతడి అవస్థ చూసి డ్రైవర్ జాలిగా, పోనీ ఓ పని చేయరాదా అన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా కంప్లైంట్ ఇస్తే అక్కడ తెలుస్తుందిగా, లేకపోతే స్టేషన్లో అప్పచెప్పొచ్చేయి. రాజుకి ఈ సలహా బాగానే అనిపించింది. అప్పటికే ఆకాశం ఉరుముతోంది. వెంటనే కుర్రాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు. సన్నగా జల్లు మొదలైంది. ఉదయం నుంచి ఏడ్చేడ్చి ఉన్నాడేమో. పిల్లాడు రాజు భుజం మీద నిశ్చింతగా నిద్రపోతున్నాడు. పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ లేడు. 2 కానిస్టేబుల్స్ మాత్రం ఉన్నారు. ఉదయం నుంచి ఏమైనా కంప్లైంట్లు వచ్చాయేమోనని రాజు ఆరా తీశాడు. ఏమీ లేవని తెలిసింది. పిల్లాడు బస్లో దొరికాడని తనే కంప్లైంట్ ఇచ్చి పిల్లాడిని అక్కడ టేబుల్ మీద పడుకోబెట్టి 1 నిమిషం అక్కడే నించున్నాడు. ఈలోపు ఒక పోలీస్, ఏరా పిల్లాడు నిజంగానే దొరికాడా, లేక నువ్వు ఉంచుకున్న దానికి పుడితే తెచ్చి ఇక్కడ వదిలేస్తున్నావా అని అడిగాడు. మిగతా వాళ్ళు అదేదో పెద్ద జోకన్నట్టు పగలబడి నవ్వి మళ్ళీ పేకాట్లో మునిగిపోయారు. రాజు కొళ్ళు మండిపోయింది. నేను వదిలేయదలుచుకుంటే పోలీస్ స్టేషన్లో ఎందుకు సాబ్, రోడ్డు పక్కనే వదిలేసేవాడిని, అది కూడా ఇన్నేళ్లు పెంచాక కాదు. బుద్ధిలేని ప్రశ్నలు అన్నాడు ఆఖరి వాక్యం వాళ్లకు వినిపించకుండా. సర్లే, వాడిని అక్కడే తగలేయి, వాడి అమ్మ బాబు వస్తే తీసుకెళ్తారులే, నువ్వు మాత్రం రోజుకు ఒకసారి వచ్చి కనపడు, నీ అడ్రస్సు ఆ కాగితం మీద రాసిపో అన్నాడు పేక ముక్కల్లోంచి తలెత్తకుండా. రాజు తన అడ్రస్ రాసి బయటకు వచ్చేస్తూ ఒకసారి వెనక్కి తిరిగి బాబు కేసు చూశాడు. కుర్రాడు నోట్లో వేలేసుకొని నిశ్చింతగా నిద్రపోతున్నాడు. 1 రోజులోనే వాడితో ఎంతో బంధం ఏర్పడింది. వదలాలంటే మనసు రాలేదు. అక్కడే నిలబడ్డం చూసి ఇంకొక పోలీసు, ఇక్కడ ఇంకా నీకేం పని బే, ఏదో వాడికి అబ్బవైనట్టు సెంటిమెంట్ లుక్లు ఇస్తున్నావు అన్నాడు. రాజు మాట్లాడకుండా బయటకు వచ్చేశాడు. అప్పటికే బాగా చీకటి పడింది. వర్షం బాగా ఉధృతమైంది. వర్షం పడకుండా
తల మీద టోపీ సవరించుకొని పరుగులాంటి నడకతో బయలుదేరాడు. అక్కడి నుంచి 3 వీధుల అవతలకెళ్ళి తెరిస్సా అంగవికలుల సంస్థ అనే బోర్డున్న చోట ఆగాడు. బట్టలు దులుపుకొని గేటు తీశాడు. ఆ చప్పుడికి ఒక మధ్య వయస్కురాలు బయటకొచ్చింది. రాజును చూసి గుమ్మంలోంచే పలకరింపుగా నవ్వి, లోపలికి రా రాజు అంది. ఆవిడ పేరు శారద. ఆ వికలాంగుల సదనాన్ని ఆవిడే 10 ఏళ్ల నుంచి నడుపుతోంది. అందులో దాదాపు 25 మంది పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారు. రాజు లోపలికి వెళ్తుంటే అక్కడే అరుగు మీద లైట్ కింద కూర్చొని చదువుకుంటున్న కాళ్ళు లేని కుర్రాడు చెన్నాగిదియా అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. రాజు నవ్వుతూ వాడి తల మీద ప్రేమగా తట్టి లోపలికి వెళ్ళాడు. లోపల శారదా మేడం టవల్ పుచ్చుకుని రెడీగా ఉంది. రాజు రాగానే అతడి చేతికి అందించి, తల తుడుచుకో రాజు అంది. రాజు తల తుడుచుకుని, పిల్లలందరూ బాగున్నారా మేడం? మీలాంటి వాళ్ళు అండగా ఉన్నంత వరకు వాళ్ళకి ఏ లోటు ఉండదు రాజు. అదేంటో మేడం, ఇక్కడికి రాకపోతే, ఈ పిల్లల్ని చూడకపోతే ఒక్కరోజు కూడా గడవదు అంటూ జేబులోంచి పర్సు తీసి, ఈరోజు కలెక్షన్ 3000 మేడం, ఇదిగో తీసుకోండి, 25 వంతు అంటూ ఆమెకి డబ్బులు ఇచ్చేశాడు. ఆవిడ సంతోషంతో చిరునవ్వు నవ్వుతూ, ఈరోజు వర్షం పడుతుంటే రావేమో అనుకున్నా రాజు, కానీ ప్రళయం వచ్చినా నువ్వు మానవు కదా రాజు. క్రమం తప్పకుండా రోజు నీకు వచ్చిన దాంట్లో 25% ఈ అనాథలకి ఇస్తావే, ఇది దాచుకొని సుఖపడిపోదామని నీకెప్పుడు అనిపించదా అంది. రాజు బాధగా, వీళ్ళల్లాగే నేను అనాథనే మేడం, కానీ దేవుడు నాకు కాళ్ళు కళ్ళు అన్నీ సక్రమంగా ఇచ్చాడు. నేను కష్టపడగలను, వీళ్ళు పడలేరు. అందుకని నా కష్టంలో వీళ్ళకి కొంత చెప్తుంటే అతడి గొంతు బొంగురుపోయింది. ఈలోపు ఆయా వేడివేడి కాఫీ చేసి తెచ్చింది. అది ఊదుకొని తాగుతూ, మా గురూజీ చెప్పేవారు మేడం, ఎంత సంపాదించామనేది కాదురా, ఆ రోజు సంపాదనతో ఉపయోగపడే పనులు ఎన్ని చేశాము అనేదే ముఖ్యం అని. ఆవిడ నవ్వుతూ, అస్తమానం మీ గురువుగారి గురించి చెప్తూ ఉంటావు, ఎవరయ్యా ఆయన అని అడిగింది. ఈలోపు బయట వర్షం తగ్గింది. రాజు వీధిలోకి చూస్తూ, ప్రొఫెసర్ రామస్వామి మేడం, నన్ను మనిషిగా తీర్చిదిద్దిన మహానుభావుడు. అదంతా ఓ పెద్ద కథ, ఈసారి తీరిగ్గా చెప్తాలేండి, వర్షం తగ్గింది కదా, ఇక వెళ్ళొస్తా అంటూ వడివడిగా బయటికి నడిచాడు. ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని ఆలోచిస్తూ నెమ్మదిగా నడుస్తూ విరూపాక్ష ఆలయం మీదుగా రూమ్కెళ్తున్నాడు. దారిలో మళ్ళీ పువ్వుల దుకాణం కనిపించింది. అప్పటికే మళ్ళీ కొట్టు మూసేసి సామాన్లు సర్దుకుంటోంది. రాజును చూసి కళ్ళెగరేస్తూ, ఏంది మావా, ఈరోజు ఎంత గిట్టిందేమిటి అంది. రాజు నవ్వుతూ, ఈరోజు కలెక్షన్ 3000, నీకు చీర కొని పెట్టమని ఒక ఆయన ఇంకొక 500 కూడా ఇచ్చాడు అన్నాడు. మళ్ళీ సంతోషంతో ఎగిరి గంతేసింది. అమ్మో 500? అయితే రేపే సీల దుకాణానికి వెళ్దాం మావా, ఇదంతా ఆ గుంటడు నీకు దొరికిన వేళ విశేషమే అంది. రాజు సంకలోనూ పక్కన చూసి, ఇంతకీ పిల్లాడేడి మావా, వాళ్ళ అమ్మ వాళ్ళు దొరికిపోయినారా అంది. లేదే, దొరకలేదు, చాలాసేపు వెతికి ఇంకా గతిలేక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పొచ్చాను. ఆ మాట విని మళ్ళీ కోపంతో ఊగిపోయింది. ఏంది మావా, పోలీస్ స్టేషన్లో ఇచ్చుండావా, నీకేమైనా బుద్ధుందా? మల్లికి అంత కోపం రావడం అతనెప్పుడూ చూడలేదు. మౌనంగా తలంచుకున్నాడు. అసలు ఇది నీకు పుట్టిన బుద్ధేనా మావా, ఎందుకు చేశావిలాగా? రాజు తలంచుకొని నెమ్మదిగా, ఏం లేదే, ఉదయం నువ్వు అడిగినట్టే కనిపించిన వాళ్ళందరూ నీ కొడుకా అని అడుగుతుంటే అవమానంగా అనిపించింది అన్నాడు. సాల్లే మావా, నేనేదో పరాచకానికి అన్నాను, ఇక మిగతా నాయాళ్ళంటావా, నోటికొచ్చిందల్లా వాగుతారు. అది విని పిల్లాన్ని ఒగ్గేసుకుంటామా? రేపు వాళ్ళేదైనా అంటే నన్ను కూడా ఇలాగే ఒగ్గేస్తావా? మనం కూడా అనాథల్లాగే పెరిగామే, ఆ బతుకులు ఎట్టాంటివో నీకు తెలీదా? ఆ మాట సరిగ్గా ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది రాజుకి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పిల్లాన్ని పోలీస్ స్టేషన్లో వదిలేసినప్పటి నుంచి అతడికి కూడా మనసులో లేదు. నిర్ణయం అయితే తీసుకున్నాడు, కానీ మనసుకి సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. రాజు చాలా తెలివైనవాడు. ఆలోచించినదే నిర్ణయం తీసుకోడు, నిర్ణయం తీసుకున్నాక ఆలోచించడు. ఎంతో ఆత్మస్థైర్యం ఉన్న మగవాళ్ళు కూడా ఒక్కొక్కసారి కాన్ఫిడెన్స్ కోల్పోతారు, పొరపాటున తప్పటడుగులు వేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, మళ్ళీ దారిలో పెట్టడానికి ఒక ఆడది అవసరం అవుతూ ఉంటుంది. అలాంటి మార్గదర్శి కోసం మగవాడు సామ్రాజ్యాలు జయించిమ్మన్నా సంతోషంగా ఇస్తాడు. మళ్ళీ సరిగ్గా ఈరోజు అదే పనిచేసింది. రాజు ఆమె వైపు ఆరాధనగా చూశాడు. ఇప్పుడు అతని కళ్ళల్లో ఇందాకటి దైన్యం లేదు. ఏ శక్తినైనా ఎదిరించి పోరాడగలనన్న ధీమా ఉంది. స్టేషన్లో ఎవరున్నారు మామా? ఆ కానిస్టేబుల్ ఉన్నారే, ఇన్స్పెక్టర్ సెలవులో ఉన్నాడంట. అయ్యో అవునా? అయితే ఆ తాగుబోతు నాయాళ్ళు పిల్లాడిని ఏం చేస్తుంటారో, గమ్మున పదమావా. ఇద్దరు పరుగులాంటి నడకతో పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. స్టేషన్ బయట గడియ పెట్టుంది. రాజు గడియ తీసుకుని లోపలికి వెళ్ళి చూశాడు. స్టేషన్లో ఎవ్వరూ లేరు, పిల్లాడితో సహా. సెల్లో మాత్రం ఖైదీ కునికిపాట్లు పడుతున్నాడు. ఒరేయ్, వీళ్ళంతా ఏర్రా? రాజు సెల్ తలుపుని తంతూ కోపంగా అడిగాడు.
ఆ ఖైదీ ఉలికిపడి లేచి, రాత్రైంది కదా, ఏ పోరి దగ్గరకో బార్కో పోయింటారు అన్నాడు తమిళంలో. మరి ఇందాక నేను తీసుకొచ్చిన కుర్రాడు? ఏమో, నాకేం తెలుసు. రాజు విచారంగా బయటకు వచ్చేశాడు. తనెంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది. కానీ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. మళ్ళీ జరిగిందంతా చూసింది. అతడు చేయి గట్టిగా పట్టుకొని భుజం మీద తలవాల్చి నెమ్మదిగా నడుస్తోంది. రోడ్డంతా కన్ను పొడుచుకున్నా కనిపించిన చీకటి. సరిగ్గా 4 అడుగులు వేసిందో లేదో ఉన్నట్టుండి ఆగిపోయింది. రాజు చిరాగ్గా, ఏంటే అన్నాడు. రోడ్డుకి అవతల పక్కన మండపం వైపు చూపించింది. మావా, అక్కడేదో చిన్న పిల్లాడి ఏడుపు వినిపిస్తోంది కదూ? రాజు పరీక్షగా విన్నాడు. నిజమే, చిన్నపిల్లాడు వెక్కినట్టు శబ్దం వినిపిస్తోంది. ఒక్క అంగలో ఆ మండపం వైపు పరిగెత్తాడు. చీకట్లో కళ్ళు చిట్లించి చుట్టూ చూశాడు. దూరంగా వెళ్తున్న లారీ హెడ్లైట్స్ సరిగ్గా అప్పుడే ఆ మండపాన్ని వెలుతురుతో నింపేసింది. మండపంలో ఒక మూల చలికి వణికిపోతూ ఏడుస్తూ కూర్చున్న పిల్లాడు కనిపించాడు. ఆనందంతో రాజు పెట్టిన కేకకి ఆ మండపం అదిరిపోయింది. రాజును చూడగానే కుర్రాడు పరిగెత్తుకుని వచ్చి ఎత్తుకోమని చేతులిచ్చాడు. రాజు వాణ్ణి ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మళ్ళీ ఆ దృశ్యాన్ని చూసి పొంగిపోయింది. రాజు పిల్లాడిని తీసుకుని రోడ్డు మీదకి వచ్చేశాడు. మళ్ళీ నెమ్మదిగా, మావా, స్టేషన్లో ఓ మాట చెప్పొత్తే మంచిదేమో, మళ్ళీ రేపొద్దున ఏదైనా గొడవైతే కట్టం అంది. వీడి కోసం ఎవరినైనా ఎదిరిస్తానే, అవసరమైతే ఆ దేవుణ్ణైనా అన్నాడు రాజు. ఇప్పుడు అతడి శరీరం అణువణువులోనూ పట్టుదల తొంగి చూస్తోంది. మళ్ళీ అతడికి దగ్గరగా జరుగుతూ, ఇదే మావా, నేను నీలో ఇష్టపడింది, కోరుకునేదేను. నా మావ ఎప్పటికీ ఇట్టాగే ఉండాలి. ఇందాక నా మాటలకి మనసు కష్టపడి ఉంటే మన్నించు మావా అంది వణుకుతున్న గొంతుతో. రాజు ప్రేమగా తనను దగ్గరకు తీసుకుని పెద్ద గుడి వైపు నడవడం మొదలుపెట్టాడు. పేరెంట్రా కన్నా మళ్ళీ కుర్రాన్ని ప్రేమగా అడిగింది. మళ్ళీ వాడు నవ్వుతూ చెప్పాడు, నా పేరు కాదురా, నీ పేరు. నా పేలా? నా పేలు పాను. రాజు నవ్వుతూ, పానేంటి పాను? ఇంకా నయం బీడా గుట్కా జర్దా అని పెట్టలేదు. వీడి బాబెవడో కిళ్ళి కొట్టువాడై ఉంటాడు అన్నాడు. నువ్వు ఊరుకోమావా, ఏదో పరాచికాలు. చూడు ఈడెంత ముద్దుగా ఉన్నాడో. ఈడి పేరు ఏమైతే మనకెందుకులే కానీ మనం ఎంచక్క సిన్నా అని పిలుద్దాం అంది. కుర్రాడు ఎంతో సంతోషంగా చప్పట్లు కొట్టాడు. వాళ్ళు ముగ్గురు మళ్ళీ షాపు దగ్గర కూర్చునున్నారు. అప్పటికే తెల్లారడం వల్ల టూరిస్టులు నెమ్మదిగా దిగుతున్నారు. ఆ కొన్ని గంటల్లో చిన్న వాళ్ళకి బాగా దగ్గరైపోయాడు. ఎంతంటే రాజుకి ఆ రోజు పనికి వెళ్ళాలని కూడా అనిపించలేదు. పొద్దుటి నుంచి వాడితోనే కాలక్షేపం. చిత్రంగా కుర్రాడు కూడా వేరే ఎవరెత్తుకున్నా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. కానీ రాజు మళ్ళీ ఎత్తుకుంటే మాత్రం బాగా పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు సంతోషంగా వెళ్తున్నాడు. ఈలోపు హోటల్ కుర్రాడు ముగ్గురు ఫారినర్లను వెంట పెట్టుకొని అక్కడికి వచ్చాడు. రాజన్న, వీళ్ళు అమెరికా నుంచి వచ్చారంట. ఇంగ్లీష్లో బాగా చెప్పేవాళ్ళు ఎవరున్నారు అని వెతుకుతుంటే వెంటనే నీ దగ్గరికి తీసుకొచ్చా. హంపీలో ఉన్న గైడ్లు అందరిలోకి ఇంగ్లీష్ బాగా మాట్లాడేది రాజే. మిగతా గైడుల్లా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడకుండా చక్కటి ఉచ్చారణతో తప్పులు లేకుండా మాట్లాడగలడు. అలాగే అతడి దగ్గర ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఎదుటి వాళ్ళ ఉత్సాహాన్ని గమనించి దానికి తగ్గట్టు చెప్పడం. వచ్చిన వాళ్ళు తరచి ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళ బుర్రలకి సరిపోయేంత లాజికల్గా, సైంటిఫిక్గా విషయాలన్నీ వివరిస్తాడు. వింతలు విశేషాలు అన్నీ చూపిస్తాడు. వాళ్లే చెప్పుల్లో కాళ్ళు పెట్టుకున్నట్టు గుడి బయట బండి ఆపి 1 గంటలో మేము వెళ్ళిపోవాలి అంటే ఆ గంటలోనే వాళ్ళకి హంపి అంతా చూపించేస్తాడు. చెప్పదలుచుకున్న విషయాన్ని కావాలంటే గంటల తరబడి, అక్కర్లేదనుకుంటే 2 నిమిషాల్లోనూ చెప్పగలగడం చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన విద్య. పెద్దగా చదువుకోకపోయినా సరే అది రాజుకి బాగా వచ్చిన టెక్నిక్. ఈ విషయాలన్నీ చూసి ఎవరైనా మెచ్చుకున్నప్పుడల్లా అది మా గురూజీ దయ అని నవ్వుతూ ఆ విషయం నుండి తప్పించుకుంటాడు. ఎల్లు మావా, దొరల పార్టీ కదా, బాగా గిట్టుబాటు అవుతుంది అంది మళ్ళీ అతన్ని ముందుకు తోస్తూ. ఈరోజు వెళ్ళాలని లేదే, బాబుతో ఆడుకుంటా. అదేంది మావా, మీ గురూజీ చెప్పారని చెప్తుంటావే, ఒక మంచి మాట అది ఒగ్గేసినావే. అతడికి చప్పున ప్రొఫెసర్ రామస్వామి గుర్తుకొచ్చారు. ఆయన చెప్తూ ఉండేవారు, నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే ఎవరైనా గైడ్ కావాలని వస్తే మాత్రం కాదనుకు. ఇది నీకు బాగా తెలుసున్న ఊరే, కానీ వాళ్ళకు కాదుగా. ఎంతో ఆశతో చూద్దామని వస్తారు. ఏ ఒక్క విశేషం చూడలేకపోయినా మళ్ళీ వాళ్ళకి హంపి వచ్చే అవకాశం ఎప్పటికి కలుగుతుందో ఏమో అని సరేనని చెప్పి అతడు బయలుదేరాడు. చిన్నాన్ని కూడా తీసుకెళ్ళి మావా అంది మళ్ళీ. రాజు చిన్నాన్ని ఎత్తుకోబోతే వాడు ఏడుస్తూ రానని తలడ్డంగా ఊపాడు. సర్లే మావా, నా కాడుంటాడులే, నువ్వు వెళ్ళొచ్చేయి. రాజు వీధిలోకి వచ్చాడు. ఎదురుగా పశ్చిమం వైపు విరూపాక్ష దేవాలయం నిలువెత్తు గోపురం కనిపిస్తోంది. అది చూపిస్తూ ఆ ఫారినర్లకి ఇంగ్లీష్లో వివరించడం మొదలుపెట్టాడు. దీన్ని విరూపాక్ష దేవాలయం అంటారు. దీని గోపురం చాలా ఎత్తైనది, అందమైనది. దీంట్లో మొత్తం 11 అంతస్తులున్నాయి. దీని ఎత్తు 165 అడుగులు.
రాజు ఆ మాట అన్నాడో లేదో వెంటనే షాపులోంచి చిన్న చప్పట్లు కొడుతూ 52 మీటర్స్ అన్నాడు. రాజుకి అదేమిటో సరిగ్గా అర్థం కాలేదు. అటువైపు చూడగానే చిన్న చేతులు చాపి ఎత్తుకోమన్నట్లు ముందుకు దూకాడు. అది చూసి రాజు ఆనందంతో షాప్లోకి వెళ్ళి వాడిని ఎత్తుకున్నాడు. మళ్ళీ ఆశ్చర్యంతో, అదేంది మావా, ఇప్పటిదాకా ఈడనే ఉంటాడని ఏడ్చాడు, ఇప్పుడు నీతో వస్తానంటాడు అని అడిగింది. అదేనే చిత్రం, హంపి గురించి చెప్తే చాలు వీడికి తెగ సంతోషం. పూర్వజన్మలో ఈ గోపురం మీద పావురాయి అయి ఉంటాడు అంటూ వాడిని తీసుకుని బయటకొచ్చాడు. ఆ ఫారినర్లు వాడి బుగ్గ గిలుతూ, క్యూట్ బాయ్, వీడి నీ కొడుకా అని ఇంగ్లీష్లో అడిగారు. రాజు ధీమాగా ఎస్ అని చెప్పి ముందుకు నడిచాడు. వాళ్ళకి విరూపాక్ష దేవాలయంలోని ప్రాకారాలు, రాయల గోపురం, మన్మధుని కోనేరు అన్నీ చూపించి గర్భగుడిలోకి తీసుకెళ్లాడు. అక్కడ తలుపుల మీద అందమైన శిల్పకళ చూసి వాళ్ళు ముగ్ధులైపోయారు. దర్శనమయ్యాక వాళ్ళని తీసుకుని గుడి వెనక భాగానికి వచ్చాడు. అక్కడ మెట్లెక్కి కుడి చేతి వైపు ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక విచిత్రం ఉంది. 165 అడుగుల ఎత్తున్న 11 అంతస్తులతో ఎక్కడో మొదటి ప్రాకారం దగ్గరున్న రాజగోపురం నీడ ఆ గదిలో ఒక గోడ మీద తలకిందులుగా స్పష్టంగా పడుతుంది. అంతస్తులన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. అది చూసి ఆ టూరిస్టులు ఆశ్చర్యపోయారు. దీన్ని ఎలా చేసి ఉంటారో చెప్పండి చూద్దాం, రాజు సవాల్ చేస్తున్నట్లుగా అడిగాడు. ఇక్కడ ఏదో లెన్సో ప్రొజెక్టరు ఉండి ఉండాలి, వాళ్లలో ఒకడు ఇంగ్లీష్లో అన్నాడు. రాజు నవ్వాడు. అలాంటిది ఏమీ లేదు. అయినా 12వ శతాబ్దంలో ప్రొజెక్టర్లు ఎక్కడివి సార్? దెన్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నాడు ఇంకొకడు. కనుక్కోండి చూద్దాం, మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. అక్కడ 1 నిమిషం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ చిన్న నెమ్మదిగా పిన్ హోల్ కెమెరా అన్నాడు. ఆ మాట వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు, కానీ రాజుకి మాత్రం స్పష్టంగా వినిపించింది. ఆశ్చర్యపోయాడు. పిన్ హోల్ కెమెరా, ఈ పదం అంత చిన్న పిల్లాడికి ఎలా తెలుసు? అసలు వీడెవడు? ఆలోచనలో పడ్డాడు. ఆ గదికి ఎడమ పక్కగా ఉన్న మండపం దగ్గర ఒక వ్యక్తి నుంచుని వీళ్లనే గమనిస్తున్నాడు. రాజు యథాలాపంగా అటు చూసేసరికి ఆ వ్యక్తి గబుక్కున స్తంభం పక్కకి తప్పుకున్నాడు. కానీ ఆ ఒక్క క్షణంలోని వాడి రూపం రాజు మస్తిష్కంలో ముద్రించుకుపోయింది. నున్నటి గుండు, దట్టమైన కనుబొమలు, క్రౌర్యం తొంగి చూస్తున్న కళ్ళు, వీరప్పన్ మీసాలు, టైట్ టీషర్టు, వెరసి సూపర్ స్టార్ కృష్ణ కౌబాయ్ సినిమాల్లో విలన్ పక్కన ఆకురౌడీలా ఉన్నాడు. రాజు 1-2 అడుగులు బయటికి వేసి చూశాడు. విచిత్రం, గుండుగాడు ఆ దరిదాపుల్లో ఎక్కడా కనిపించలేదు. సర్లే, ఎవడో అయుంటాడులే అనుకున్నాడు. ఈలోపు 2 నిమిషాలు గడిచిపోయాయి. టూరిస్టులు నిరాశగా, సరే రాజు, ఇక మా వల్ల కాదు, నువ్వే చెప్పు అన్నారు. సరే సార్, చెప్పేస్తా. చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్న పిన్ హోల్ కెమెరా కాన్సెప్ట్ సార్. దానికి లెన్సులు, మిర్రర్లు అక్కర్లేదు కదా. వాళ్ళు ఆశ్చర్యంతో రెప్పవాల్చకుండా చూస్తున్నారు. ఏదైనా పల్చటి పొరకి సన్నటి రంధ్రం చేసినప్పుడు కాంతి దాని గుండా ప్రసరించి అటువైపు ఉన్న వస్తువుని ఇటువైపు తలకిందులుగా చూపిస్తుంది. చిన్నప్పుడు మీలో చాలామంది కాగితాలకి సన్నటి కన్నం పెట్టి అవతల పక్కన ఉన్న చెట్టునో భవనాన్నో తలకిందులుగా గోడ మీద చూపించి ఆడుకునే ఉంటారు కదూ, అదే ఇది అన్నాడు. వెంటనే వాళ్లలో ఒకడు సీరియస్గా, అయితే ఇక్కడ కన్నమేది అని అడిగాడు. తూర్పు గోడకి పైభాగంలో ఉన్న ఒక చిన్న రంధ్రాన్ని రాజు వాళ్ళకు చూపించాడు. 800 సంవత్సరాల క్రితం ఈ కాన్సెప్టా? వాళ్ళ ఆశ్చర్యంతో అంతకు మించిన సంతోషంతో చప్పట్లు చెరిచారు. రాజు వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆ గదికి కొంచెం వెనుకగా ఉన్న విద్యారణ్య స్వామి గుడిని చూపిస్తూ ఆయన గొప్పతనాన్ని, హిందూ జాతికి ఆయన చేసిన మహా ఉపకారాన్ని వివరించాడు. అంతకుముందే సైన్స్ చెప్పినవాడు ఇప్పుడు అంతే గొప్పగా చరిత్ర చెప్పడంతో వాళ్ళెంతో సంతోషించారు. ఆ తరువాత ఆ పక్కనే ఏ ప్రాముఖ్యత లేకుండా ఉన్న ఇంకొక చిన్న గదికి తీసుకెళ్లాడు. రాజు లాంటి అతి కొద్ది మందికి తప్ప అసలు ఆ గది గురించి సాధారణంగా ఎవ్వరికీ తెలీదు, ఎవరు పట్టించుకోరు కూడా. ఒక మనిషి మాత్రమే నుంచోగల అతి చిన్న గది అది. ఆ గదికి చిన్న తలుపు ఉంది. ఇందాక ప్రొజెక్టర్ల గురించి అడిగిన అతన్ని రాజు ఆ గదిలోకి పంపి తలుపు దగ్గరికి వేశాడు. ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని నించుంటే మనకు అడుగు దూరంలో ఉన్న గోడ మీద మన నీడ తలకిందులుగా పడుతుంది. ఆ గదిలోకి వెళ్ళిన అతను 2 నిమిషాల్లో బయటకు వచ్చి సంతోషంతో, నౌ ఐ అండర్స్టూడ్ అబౌట్ పిన్ హోల్ కెమెరా అన్నాడు. మిగతా 2 కూడా అలాగే లోపలికి వెళ్ళొచ్చారు. వాళ్ల మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. రాజు మెదడులో మాత్రం ఇందాక చిన్న అన్న మాటలే సుడి తిరుగుతున్నాయి. చిన్నాన్ని తీసుకుని వాళ్లతో కలిసి విరూపాక్షాలయం నుంచి బయటకు వస్తుంటే రాజు దృష్టి ఎదురుగా ఉన్న మండపం సీలింగ్ పైన పడింది. గుండుగాడు దాని మీద పడుకుని తల బయటకు పెట్టి వీళ్లనే చూస్తున్నాడు. రాజు అటు చూడగానే చటుక్కున పక్కకు దొర్లాడు. రాజు కిందాక కలగలేదు, కానీ ఇప్పుడు మాత్రం వాడి మీద అనుమానం కలిగింది. అలర్ట్ అయ్యాడు. అక్కడి నుంచి మిగతా ఆలయాలన్నీ చూపించాడు. ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని అడుగుల దూరంలో ఆ గుండుగాడు రాళ్లచాటు నుంచి ఫాలో అవ్వడం రాజు గమనించాడు.
రాజు కృష్ణాలయంలోకి వెళ్ళి బయటికి వస్తూ ఓరగా అటు ఇటు చూశాడు. గుండుగాడు పక్కనే ఉన్న ఫోన్ బూత్లోంచి ఎవరికో కంగారుగా ఫోన్ చేస్తూ వీళ్ళు తన దృష్టిలోంచి తప్పించుకోకుండా మాటిమాటికి వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. రాజు నిర్లక్ష్యంగా ఒక నవ్వు నవ్వుకొని ముందుకు నడిచాడు. అప్పటికే మధ్యాహ్నమైంది. ఆ ఫారినర్లు రాజుతో, చాలా అద్భుతంగా చూపించావు రాజు, ఇప్పటికే చాలా దూరం నడిచాం, కాళ్ళు నొప్పెడుతున్నాయి, ఈరోజు రూమ్కి పోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు వస్తాం, మిగతా ప్రదేశాలన్నీ చూడొచ్చు అని చెప్పి అతడి చేతిలో 1500 పెట్టి బయలుదేరారు. రాజు ఆ డబ్బు చూసుకొని మురిసిపోయాడు. తను చూపించిన కొద్ది దేవాలయాలకే ఇది ఎక్కువ ప్రతిఫలమే. ఫారినర్లలో ఉన్న గొప్పతనం అదే. వాళ్ళని సంతోషపెట్టాలే కానీ డబ్బుకి వెనకాడరు. వాళ్ళు ఇచ్చిన డబ్బు కన్నా కూడా వాళ్ళ మొహాల్లో సంతృప్తి చూసి ఇంకా సంతోషం కలిగింది. రాజు వెళ్ళిపోబోతున్న వాళ్ళని వెనక్కి పిలిచి ఆ రోడ్డు పక్కనే ఉన్న చిన్న ఆలయాన్ని చూపిస్తూ, ఇది గణేష్ ఆలయం, చాలా అద్భుతంగా ఉంది, ఇదొక్కటి చూపిస్తే పడమర వైపు హంపి అంతా చూసేసినట్టే, రేపు పొద్దున్నే ఉత్తరం వైపు నుంచి ప్రారంభించవచ్చు అంటూ చిన్నాన్ని తీసుకుని ఆ గుడిలోకి నడిచాడు. వాళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ నవ్వుకుంటూ రాజు వెనకాలే ఆ గుళ్ళోకి వెళ్ళారు. రాజు గొంతు సవరించుకొని, ఇది 18 అడుగులు ఎత్తున్న ఏకశిలా గణపతి విగ్రహం, హంపీలోకెల్లా అతిపెద్ద విగ్రహం ఇదే. గర్భగుడిలో ఉన్న పెద్ద విగ్రహం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంత చిన్న గుడిలో అంత పెద్ద విగ్రహం ఉంటుందని వాళ్ళు ఊహించలేదు. లోపలికి వెళ్ళి విగ్రహం చుట్టూ ఉన్న సందులో నెమ్మదిగా తిరుగుతూ విగ్రహాన్ని చూసొచ్చారు. దీన్ని కడ్లేకాళ్ళు గణపతి అని, నారాయణ గణపతి అని అంటారు అంటూ గబుక్కున నాలుగు ఖర్చుకున్నాడు. ఆ రెండో పేరు చెప్పడం అతడికి అంతగా ఇష్టం ఉండదు. ఆ పేరు ఇంతకుముందు చాలాసార్లు చెప్పడమో, వెంటనే జనాలు ఒక చిక్కు ప్రశ్న అడగటమో, దానికి జవాబు చెప్పలేక ఇబ్బంది పడటమో అతనికి అనుభవమే. కానీ చెప్పి చెప్పి అలవాటైపోయి నిద్రలో లేపడిగినా ఆ వాక్యాలు నోట్లోంచి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే జరిగింది. అయినా వీళ్ళు ఫారినర్స్ కదా, వీళ్ళకి ఈ విషయాలన్నీ ఏం తెలుస్తాయిలే అని తనలో తనే అనుకున్నాడు. కానీ అతడి ఊహ తప్పని ఆ మరుక్షణమే తేలింది. ఆ టూరిస్టులో ఒకతను, మిస్టర్ రాజు, మీ ఇండియన్ మైథాలజీలో గణపతి శివుడి కొడుకు కదా, నారాయణుడు అంటే విష్ణువు, మీ హిందువుల్లో శివుడు వేరు విష్ణువు వేరు అని అనుకుంటారని కూడా నేను ఎక్కడో చదివాను. మరి అలాంటప్పుడు ఈ విగ్రహాన్ని నారాయణ గణపతి అని ఎందుకు పిలుస్తారు అని ఇంగ్లీష్లో అడిగాడు. ఆ ప్రశ్నకి సమాధానం అతడే కాదు, హంపీలోని ఏ గైడు చెప్పలేడు. అది అస్తమాను అతన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నే. కానీ ఈ ఫారినర్లు అడుగుతారని మాత్రం ఊహించలేదు. అతని మొహం పాలిపోయింది. మనసులో మాత్రం ఆ విదేశీయులకి మన పురాణాల మీద ఉన్న ఆసక్తికి, శ్రద్ధకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నాడు. రాజు ఆలోచనలో పట్టం చూసి అతడు నవ్వుకుంటూ, కారణం తెలీదా అన్నాడు. రాజు అవమానంతో కృంగిపోయాడు. అతడి మొహంలో ఏదో బాధ. ఒక సామర్థ్యమున్న లెక్చరర్ క్లాస్లో అద్భుతంగా పాఠం చెప్పి పిల్లలందరినీ ఆకట్టుకున్నప్పుడు బెల్ అయి క్లాస్లోంచి బయటకు వెళ్లేందుకు సరిగ్గా 1 నిమిషం ముందు ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే ఆ టీచర్ మొహంలో కనిపించే బాధ లాంటిది. రాజు తలంచుకోవడం చూసి ఇంకొకతను, ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది, ఒక పేరు వెనకాల ఒక పేరు పెద్ద తోకలు తగిలించుకోవడం ఈ ఇండియన్స్ కలవాటేగా అన్నాడు హేళనగా. మిగిలిన వాళ్ళు పగలబడి నవ్వారు. వాళ్ళు నవ్వుకుంటూ రాజుకి బాయ్ చెప్పి బయటికెళ్ళిపోయారు. రాజు నిట్టూరుస్తూ వచ్చి ఒక స్తంభం దగ్గర చతికిలబడి కూర్చొని చుట్టూ చూశాడు. చిన్న ఒక పుల్ల తీసుకొని రాళ్లకి మధ్యలో ఉన్న మట్టిని తవ్వుతూ ఆడుకుంటున్నాడు. రాజు తనలో తాను అనుకుంటున్నట్టుగా, గణపతిని నారాయణ గణపతి అని పిలవడం ఏమిటి, విచిత్రం కాకపోతే అన్నాడు. సీరియస్గా ఆడుకుంటున్న చిన్న వెంటనే తలెత్తి చూసి, విగ్రహానికి గులివైపు 6 అడుగులు నలిచి తూత్తే తెలుస్తుంది అనేసి మళ్ళీ తన ఆటలో మునిగిపోయాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అతడికి ఆ వాక్యం స్పష్టంగా వినిపించింది, అర్థమైంది కూడా. విగ్రహానికి కుడివైపు 6 అడుగులు నడిచి చూస్తే తెలుస్తుంది. ఏం తెలుస్తుందిరా చిన్న అని అడిగాడు. చిన్న అదేమీ పట్టనట్టు చిన్న చిన్న రాళ్లతో ఆడుకుంటున్నాడు. అప్పుడు వాడిని చూస్తే ఇందాక ఆ వాక్యం అన్నది వాడేనా అనిపిస్తుంది. రాజు చిన్న దగ్గరికి వెళ్ళి, చిన్న ఇప్పుడేమన్నావురా అని అడిగాడు. చిన్న అమాయకంగా తెలీదు అన్నాడు. రాజుకి విచిత్రం అనిపించింది. ఉదయం విరూపాక్షాలయంలో పిన్ హోల్ కెమెరా, ఇప్పుడేమో ఇది, వీడి మాటల్లో ఏదో అర్థం ఉండే ఉంటుంది అనిపించింది. ఆలస్యం చేయకుండా గుళ్ళోకి ప్రవేశించాడు. లోపలికి అడుగు పెడుతుంటే అతడి కాళ్ళు అప్రయత్నంగా వణికాయి. నిజంగా ఇందులో ఏదైనా మర్మం ఉందా, లేక చిన్నపిల్లాడి మాటలకి తను అనవసరంగా అంత విలువిస్తున్నాడా అని ఒక క్షణం ఆలోచించాడు. సర్లే, ఏమైతే అదే అయిందని విగ్రహానికి కుడివైపు సరిగ్గా 6 అడుగులు వేసి అక్కడ నిలబడి తలెత్తి చూశాడు. ఆశ్చర్యంతో అతడికి నోట మాట రాలేదు. హంపీలో ఇన్ని సంవత్సరాలుగా గైడ్ వృత్తి చేస్తున్నా తనకి కానీ మిగతా గైడ్లకి కానీ తెలియని అతి గొప్ప రహస్యం. హంపి గైడ్ పుస్తకాల్లో ఎక్కడా రాయబడని ఒక అపూర్వమైన రహస్యం.
తనని ఇన్నాళ్ళ నుంచి వేధిస్తూ టూరిస్టుల ముందు తలంచుకునేలా చేస్తున్న ప్రశ్నకి సమాధానం. సరిగ్గా ఆ చోట్ల నుంచి చూస్తే ఆ విగ్రహం వరాహస్వామి విగ్రహంలా కనిపిస్తుంది. తన కళ్ళని తనే నమ్మలేక అతడు ఒక్క క్షణం కొయ్యబారిపోయాడు. కళ్ళు నులుముకొని మళ్ళీ చూశాడు. కల కాదు, నిజం. 18 అడుగుల ఎత్తున్న ఆ విగ్రహం ఎదురుగా నించుని చూస్తే ఒకలాగా, పక్కన నించుని చూస్తే ఒకలాగా కనిపించడం అక్షరాల నిజం. 1-2 సార్లు చూసి కన్ఫర్మ్ చేసుకున్నాక అతడు గుళ్ళోంచి బయటకు వచ్చాడు. ఎవ్వరికీ తెలియని రహస్యం ఇంత చిన్న కుర్రాడికి ఎలా తెలిసింది? అతడికి చప్పున ఆ విదేశీయులు గుర్తుకొచ్చారు. చిన్నానెత్తుకుని రోడ్డు మీదకి పరిగెత్తాడు. ఆ హడావిడిలో దూరంగా ఉన్న చెట్టు వెనక నుంచి తొంగి చూస్తున్న గుండుగాడిని గమనించలేదు. రాజు బయటకు వచ్చేసరికి ఆ టూరిస్టులు సందుమలుపులు దాటి పల్లంలోకి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. రాజు గట్టిగా చప్పట్లు కొట్టాడు. వాళ్ళకి వినిపించలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళు వెళ్ళిన దారిలోనే వెళ్ళాడు. వాళ్ళని చేరుకోవడానికి అతడికి దాదాపు 4 నిమిషాలు పట్టింది. ఆయాసపడుతూ వచ్చిన అతన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యంగా వాట్ హ్యాపెండ్ రాజు అని అడిగారు. రాజు సమాధానం చెప్పకుండా మీరు నాతో ఒక్కసారి గణేష్ దేవాలయానికి రావాలి అన్నాడు. వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఆ ఆలయం దూరంగా అంతెత్తులో కనిపించింది. రేపు వస్తాం రాజు, ఇప్పుడు ఇంక నడవలేం అన్నారు. రాజు పట్టుదలగా మీరు నడవలేకపోతే మిమ్మల్ని ఆటోలో తీసుకెళ్తాను, కానీ మీరు రావాల్సిందే, ప్లీజ్, మీకు ఒక విషయం చూపించాలి అన్నాడు అభ్యర్థిస్తున్నట్లుగా. రాజు కళ్ళల్లో పట్టుదల చూసి ఇక తప్పదన్నట్లు అయిష్టంగా వాళ్ళు రాజు వెనకాలే బయలుదేరారు. ఒక 10 నిమిషాల్లో ఆ గుడికి చేరుకున్నారు. రాజు ఆయాసపడుతూ దీన్ని నారాయణ గణపతి అని ఎందుకంటారని ఇందాక అడిగారు కదా, ఇదిగో ఇక్కడి నుంచి చూడండి, ఈ విగ్రహం వరాహస్వామిలా అనిపిస్తుంది. వరాహస్వామి అంటే విష్ణు అవతారాల్లో ఒకటి. ఒకే విగ్రహం ఎదుటి నుంచి చూస్తే గణపతిలాగా, పక్క నుంచి చూస్తే విష్ణువులాగా కనిపిస్తుంది. కనుకనే దీన్ని నారాయణ గణపతి అంటారు అని గుక్క తిప్పుకోకుండా చెప్పాడు. వాళ్ళు నమ్మలేనట్టుగా లోపలికెళ్ళి 2-3 సార్లు చూసొచ్చారు. బయటకొచ్చి సంతోషంతో చప్పట్లు కొట్టారు. 18 అడుగుల విగ్రహాన్ని అంత గొప్పగా చెక్కడం మాటలు కాదు. ఇందాకటి హేళన, నిర్లక్ష్యం ఇప్పుడు వాళ్ళ చూపుల్లో ఎంత మాత్రమూ లేదు. దాని స్థానంలో రాజు మీద అపరిమితమైన గౌరవం చోటు చేసుకుంది. ఏదో గొప్ప విషయాన్ని తెలుసుకున్నామనే గర్వం వాళ్ళ కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాళ్ళు సంతోషంతో రాజుకి థ్యాంక్స్ చెప్పి బయటికి వెళ్ళపోతూ ఒక్క క్షణం ఆగారు. అక్కడే నిలబడి వాళ్లలో వాళ్లే ఏదో గుసగుసలాడుకొని చివరికి వెనక్కొచ్చి రాజు చేతిలో ఇంకొక 1000 రూపాయలు పెట్టారు. వద్దు సార్, ఇందాక ఇచ్చారుగా అన్నాడు రాజు మొహమాటంగా. వాళ్ళు పర్లేదు రాజు, తీసుకో అంటూ అతడు చేతిలో పెట్టబోయారు. రాజు ససేమిరా వద్దన్నాడు. చివరికి అక్కడే ఆడుకుంటున్న చిన్న జేబులో ఆ డబ్బులు పెట్టి అక్కడి నుంచి కదిలారు. రాజు ఆశ్చర్యంతో చిత్తరువులా నిలబడిపోయాడు. నిజమే, ఆ బహుమతి చెందాల్సింది చిన్నాకే. కథ కొనసాగుతుంది.